ఒకనాడు సర్కారు దవాఖాన నేను రానురో బిడ్డ అనేటువంటి పరిస్థితి నుండి సర్కారు దవాఖానలు ఎంత అద్భుతంగా మారినాయో ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఎవరన్నా నీళ్లు పోసుకుంటే సర్కారే అంబులెన్స్ పంపిస్తుంది. అంబులెన్స్లో నర్సు వస్తుంది. ఆ నర్సు ఆ గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూయించి మందులు రాయించి మందులు ఇప్పించి ఒక న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మళ్ళీ ఆ గర్భిణీ స్త్రీని ఇంటికాడ పడగొడతారు. తర్వాత డెలివరీ అయ్యే సమయానికి ఆ గర్భిణీ స్త్రీని మళ్ళీ అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేయించి తల్లి బిడ్డని క్షేమంగా కాపాడుకొని ఆ తల్లికి చీరలు పెట్టి ఆ బిడ్డకు బట్టలు పెట్టి బొమ్మలిచ్చి కేసీఆర్ కిట్లో 12,000 రూపాయలు ఇచ్చి క్షేమంగా ఇంటికాడ పడగొట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ పథకం అసలు దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఇంత మానవీయ కోణంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా? ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించిందా? ఏం తక్కువ చేసిందని కేసీఆర్ గారు? అలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు కసబ్తో పోలుస్తావా? కషాయ అంటావా? రాళ్ళతో కొట్టాలంటావా? ఉరిదీయాలంటావా? ఇంత ఘోరం ఉంటాయా రాజకీయాల్లో? రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండయా? మానవతా దృక్పథం ఉండదా?